ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు పోలీసులు. ఎన్కౌంటర్లో చనిపోయిన మృతదేహాలను ఇవ్వాలని 4 రోజులుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ డెడ్ బాడీలను ఇవ్వకపోవడంతో ఆందోళన చేశారు. గత వారం జరిగిన భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వలేదు పోలీసులు. నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వచ్చామండి. వచ్చి మార్నింగ్ 7కి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు. అలా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు. ఇచ్చాం. ఆధార్ కార్డులు, పేపర్స్, కోర్టు ఆర్డర్స్, పేపర్స్ అన్నీ ఇచ్చి బయటకు వచ్చాం. వచ్చి అప్పటి నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇస్తాం అని చెప్పేసి ఇవ్వమనట్లే, ఇస్తామని అంటున్నారు. కానీ మాకు అదేదో తీసుకురామన్నారు. మళ్ళీ కోడమమ్మాలి స్టేషన్ నుంచి మీరు అవునా కాదా అని ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ ఫోటో. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది. నేను చిన్నవాడిని అప్పుడు. ఎలాగ అవ్వదు కదా. అలాంటివి అడుగుతున్నారు. అడిగి ఇది ఇస్తాం, చేస్తాం, మరి పేపర్స్ లేవు, అవి లేవు, పై వాళ్ళకి చెప్పాలి, ఆర్డర్ రావాలి అంటున్నారు. बापटला जिला मधु नामक से एक एनकाउंटर हुआ है. वो हमारा सन है. उनको బాడీని తీసుకుపోవడానికి మేము 4 రోజులైంది వచ్చి. మేము అక్కడ చీరాల్లో పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని, ఎంఆర్ఓ గారి చేత సంతకాలు పెట్టించుకొని అన్నీ క్లియర్ చేసుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పేపర్ సబ్మిట్ చేసాము. మావి కూడా ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసాము. అన్నీ తీసుకున్నారు. మీకు రేపు కాదు ఎల్లుండి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు బాడీ ఇవ్వలేదు. రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్నే జరిపేసేస్తున్నారు. ఇంకా ఏమీ సమాధానం చెప్పట్లేదు. కేశంపేట మండలం పోలీస్ స్టేషన్ కేశంపేట. అక్కడ నుంచి ఒక కాగితం తీసుకెళ్ళమన్నట్టుగా తెచ్చినాము. ఇప్పుడు అంటే ఊరికే బొంకుతున్నారు. 3 రోజుల నుంచి బొంకుతున్నారు. ఇప్పుడు అంటారు. భూమిక అండ్ విజయలక్ష్మి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం, గ్రామం చింతగట్టు. మా అబ్బాయి పేపర్లో చూసుకొని 21 తారీఖు నాడు వచ్చినాము. మేము అబ్బాయి కోసం అడుగుతా కనీసానికి ముఖమైన చూపించలేదు. మేము శవాన్ని డెడ్ బాడీ తీసుకోపోతా అంటే ఆగిస్తాం అన్నారు. ఆధార్ కార్డు తీసుకున్నారు, సంతకాలు తీసుకొని మమ్మల్ని బయట ఉండమంటాను, ఇస్తలేరు. పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటాను, ఆడ సంతకాలు తీసుకుంటాను, ఆడ రాసుకుంటాను. మళ్ళీ ఈడికి రమ్మంటాను, ఈడికి వస్తే ఈడ కూడా తీసుకుంటాను, ఇస్తలేరు. ఇప్పుడు మేము 6 రోజులు వచ్చి అన్నానికి ఈ పండుకోవడానికి మాకు చోటు లేక ఇబ్బందులు పడి ఏడుస్తాను. కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం ములుగుంద నుంచి వచ్చిన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత మాకు తెలిసింది. ఆ ఫోటో చూపించినారు వాళ్ళ ద్వారా. ఆ ఫోటో కూడా సరిగా గుర్తు పట్టలేకపోయినాము. మేము కొనగాదాన్ని చూడడానికని చెప్పి నిన్న మధ్యాహ్నం వచ్చినాము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఎంబడే రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కూడా. మేడం తోటి మాట్లాడి, లాయర్ మేడం తోటి మాట్లాడి ఇది చేసి చెప్పిన తర్వాత లోపల పిలిచి అప్పుడు సార్ వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి మేము చెప్తామని చెప్పి అన్నారు. సారు అప్పుడు 1/2 తర్వాత బయటకు వెళ్ళిపోయినారు. ఈవినింగ్ 8 గంటలప్పుడు. ఇంకే విషయం ఇప్పటివరకు ఏ విషయం చెప్పడం లేదు. ఇంతవరకే మాకు చూపించడం కూడా లేదు. ఇంతవరకు మాకునో కాదని చూద్దామని చెప్పి వచ్చాము. అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడం లేదు. అసలు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వం. ఇది ఏమాత్రం మంచిది కాదని, అసలు డెడ్ బాడీ చూడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పి మాకు చాలా ఏడుపు వస్తుంది. చాలా బాధపడుతున్నాము. మా అక్క డెడ్ బాడీని చూపించడానికి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే ప్రభుత్వము మాకు చాలా బాధ ఉంది.